హలో ఎవ్రీవన్, టేస్టీగా ఉండే స్వీట్ పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మా సైడ్ బెల్లపన్నం అంటామండి. నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుంటాను. నేను మెజర్మెంట్ కోసం ఈ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్, 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అండ్ 6 గ్లాసుల పాలు వేసుకోవాలండి. ఇక్కడ పాల క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే పాయసం అనేది బాగుంటుంది. ఇలా పాలు అంతా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఈ పాలల్లో వేసుకొని స్టవ్ దగ్గర ఉండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ, చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బెల్లం తురుమ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కు తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి. పాన్ లో నెయ్యి యాడ్ చేసి పచ్చి కొబ్బరి అండి ఇలా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పొంగల్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పొంగల్ రెడీ అయిపోతుంది. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి షేర్ చేసుకోండి.